Hello everyone. KU degree ఫిఫ్త్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ. ఓకే, ఫిఫ్త్ సెమ్లో మనకి ఏంటంటే జనరల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఒకటి మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, అయిన తర్వాత ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, అయిన తర్వాత క్రోమటోగ్రఫీ ఉంటుంది మనకు ఇక్కడ ఫిఫ్త్ సెమ్లో ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పెక్ట్రాస్, నెక్స్ట్ ఐఆర్ స్పెక్ట్రాలో స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ అండ్ bending vibrations. Important question is most important question. Next, energy levels of harmonic oscillator. This is important question maybe. Next, modes of vibrations in polyatomic molecules. This is important. Fingerprint, most important question. And the overtones also. Next, rotation spectral determination of bond length of rigid diatomic molecules. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాలో ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యూల్స్, అయిన తర్వాత టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీగా ఉంటుంది, ఇది చూసుకోండి. అయిన తర్వాత టర్మినాలజీలో క్రోమోఫోర్, అయిన తర్వాత ఆక్సోక్రోమ్, బాతోక్రోమిక్, హిప్సోక్రోమిక్. ఇందులో నుంచి 4 మార్క్స్కి ఏవైనా 2 అడగచ్చు, లేదా లాంగ్ క్వశ్చన్కి టోటల్ 4 అడగచ్చు. ఓకేనా, ఇది కంపల్సరీ, ఇది కూడా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఎన్ఎంఆర్ అండ్ మాస్ స్పెక్ట్రోస్కోపీలో ఫస్ట్ స్పిన్ కప్లింగ్ ఇంపార్టెంట్. ఇథైల్ బ్రోమైడ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎసిటాల్డిహైడ్ అండ్ 1,1,2 ట్రైబ్రోమో ఇథేన్ అండ్ ఇథైల్ ఎసిటేట్ అండ్ ఎసిటోఫినోన్. ఇక్కడ ఎసిటోఫినోన్ అనేది ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయిన తర్వాత ఇథైల్ ఎసిటేట్, ఈ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎసిటాల్డిహైడ్, ఈ 3 ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి కంపల్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్వి. అయిన తర్వాత వీటికి సంబంధించిన పీక్స్ ఉంటున్నాయి, మనకు ఎన్ఎంఆర్లో పీక్స్ వస్తాయి. ఆ పీక్స్ ఎట్లంటే వాల్యూస్ ఉంటున్నాయి అన్నట్టు. ఇది ఆల్కైన్స్, అయిన తర్వాత నైట్రో కాంపౌండ్స్ ఉన్నప్పుడు, ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పీక్ వస్తుంది అన్నట్టు. అంటే ఎక్కడ వాటి యొక్క లెవెల్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. ఆ పీక్స్ యొక్క వాల్యూస్ నేను ఇస్తాను, అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూస్లో వస్తున్నాయి. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాస్ స్పెక్ట్రాలో నైట్రోజన్ రూల్ ఇంపార్టెంట్, ఇథైల్ క్లోరైడ్ అండ్ ఇథైల్ బ్రోమైడ్ రెండింటి సేమ్ ఉంటుంది, కాకపోతే బ్రోమైడ్ మాస్ ఎక్కువ వస్తుంది, అంతే. 2 సేమ్ వస్తున్నాయి అన్నట్టు, 2 కూడా సేమ్ స్పెక్ట్రస్ ఇస్తాయి. అయిన తర్వాత ఇక్కడ కూడా ఇథైల్ బ్రోమైడ్ ఉంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం మాస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, అక్కడే హెచ్ఎన్ఎంఆర్లో ప్రోటాన్ క్యాలిక్యులేషన్, అంటే అడ్జసెంట్ కార్బన్స్ దగ్గర హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయని అక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మాస్ క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. అయిన తర్వాత యాజ్ వెల్ యాజ్ ఎసిటోఫినోన్ కూడా ఇక్కడ వస్తుంది, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా. ఓకేనా, ఇవి చూసుకోండి. ఇందులో నుంచి ఇవి కంపల్సరీ గన్షాట్ క్వశ్చన్స్ అన్నట్టు ఇవి. అయిన తర్వాత సపరేషన్ టెక్నిక్స్, ఫస్ట్ ఇంట్లో సపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, అందులో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. అయిన తర్వాత టీఎల్సీ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. అయిన తర్వాత పేపర్ క్రోమటోగ్రఫీ, ఇది కూడా చూసుకుంటాం ఒకసారి. నెక్స్ట్ సపరేషన్ టెక్నిక్స్ 2, ఇందులో ఈ టోటల్ 4 ఇంపార్టెంట్. ఓకేనా, కంపల్సరీ ఏంటంటే లాంగ్ క్వశ్చన్లో వస్తే షార్ట్ క్వశ్చన్లో వస్తుంది, షార్ట్ క్వశ్చన్లో లేకుంటే మేబీ లాంగ్ క్వశ్చన్లో అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉంటే అక్కడ వస్తుంది. కంపల్సరీ ఈ 4 కూడా ఇంపార్టెంట్, 4 కూడా చూసుకోండి కంపల్సరీ. ఓకేనా, గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. హెచ్పిఎల్సి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి చూసుకోండి, క్వశ్చన్స్ చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే కెమిస్ట్రీ డిగ్రీలో ఏ విధంగా పాస్ కావాలని చెప్పేసి
చాలా కష్టపడుతుంటారు కదా, దానికోసం నేను ఒక వీడియో అంటే పేపర్ మోడల్ ఏ విధంగా చదివితే ఈజీగా పాస్ అవుతామని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వీడియో దాన్ని అప్లోడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అయితేనే ఇంకా మీలాంటి స్టూడెంట్స్కి షేర్ చేయబడుతుంది, వాళ్ళకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు థ్యాంక్స్. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.